టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం కూల్చివేతను ఆయన తీవ్రంగా ఖండించారు. సూపర్ 6 అమలు కంటే కక్ష సాధింపు చర్యలకే చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్ని దాడులు చేసినా ఎదుర్కొంటామని, ప్రజా పోరాటంలో ఎక్కడా వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు కొండా రాజీవ్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్నటువంటి నిర్మాణాన్ని అధికారులు వచ్చి తెల్లవారుజామున అప్పటికప్పుడు వచ్చి కూల్చివేయటం నిజంగా కక్ష సాధింపు చర్యగా ఈరోజు మేము దాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానం కూడా చట్టపరంగానే వెళ్ళమని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కనీసం నిర్ణీత సమయం కూడా ఇవ్వకుండా చట్టపరంగా వెళ్ళటువంటి ఏమిటి, ఒక నోటీస్ ఇష్యూ చేయాలి, ఆ నోటీస్కి వారం రోజులు సమయం ఇవ్వాలి. ఇచ్చినటువంటి సమయంలో ఆ యొక్క బాధితుడో లేదంటే ఆ బిల్డింగ్ తాలూకా వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చూడాలి. ఆ తర్వాత ఏదైనా చర్యలు ఉంటే ముందుకు వెళ్ళాలి తప్పితే ఆ ఏమీ లేకుండా కోర్టు చెప్పినా సరే కోర్టును ధిక్కరించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చడం అనేటువంటిది మాటికి ఇది కక్ష సాధింపు చర్యగానే మేము పరిగణిస్తూ ఉన్నాం. దీంతోపాటు గతంలో తెలుగుదేశం పార్టీ గెలవగానే కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రక్తపాతం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా రానున్నటువంటి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన సూపర్ 6 అమలు కంటే కక్ష సాధింపు అమలు దిశగానే వాళ్ళు వెళ్ళబోతున్నారు అన్నటువంటి విషయం అర్థమవుతా ఉంది.